ఇక్కడ మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఆల్రెడీ నేను మండే లేట్ అయిపోయాను, నిన్ననే పోవాలి ఇంటికి అసలుకి. ఈరోజు వెళ్దామంటే ఇట్లా వర్షం పడుతుంది చాలా. ఉన్నప్పుడు చూసినా కదా మొత్తము రోడ్స్ మొత్తము ఓవర్ఫ్లో అయిపోయింది. డ్రైవర్ మిస్టేక్, అతను సరిగ్గా బిహేవ్ చేయలేదు. ఇక్కడ మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం ఇంటికి వెళ్దామని చెప్పేసి. బయట చూడండి ఎట్లున్నా వర్షం పడుతుంది చాలా. ఇప్పుడు ఇంత వర్షం తెచ్చలేదా ఇంటికి అసలుకి. మమ్మీ ఏమో రావాల్సిందే అని చెప్పేసి. ఆల్రెడీ నేను మండే లేట్ అయిపోయాను, నిన్ననే పోవాలి ఇంటికి అసలుకి. బట్ నిన్న ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినా, అందుకోసం అని చెప్పేసి నిన్న క్యాన్సిల్ చేసిన. ఈరోజు వెళ్దామంటే ఇట్లా వర్షం పడుతుంది చాలా హెవీ రెయిన్ఫాల్. నేను ప్యాకింగ్ అయితే చేసేసిన, చూస్తా ఎట్లా వెళ్ళాలి. ఫస్ట్ మెట్రోకి వెళ్ళాలి. అక్కడ మెట్రో నుంచి అమీర్పేటలో దిగి లైన్ చేంజ్ అవ్వాలి. లైన్ చేంజ్ చేసి మళ్ళీ జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్లో దిగి అక్కడ నా బస్సు ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళాలి. చూసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. ఓకే గాయ్స్, స్టార్ట్ అయినా. లైట్ ఉంది రేను, అప్పుడంతా కాదు కానీ లైట్గా ఉంది. అంబ్రెల్లా కూడా ఉంది మా దగ్గర. ఫస్ట్ మాకు క్యాష్ కావాలి, అందుకోసం మీడియంకి వచ్చాము. రెయిన్ఫాల్ లైట్గా ఉంది, ఎక్కువ తగ్గింది కొంచెం ఇంతకు ముందు కన్నా. ఫస్ట్ క్యాష్ తీసుకున్నాను సార్. గైస్, నేను జేబీఎస్కి వచ్చేసాను. ఇంకొంచెం ఒక 200 మీటర్స్ అలా నడిచి వెళ్తే అక్కడ నా బస్సు ఉంది. సో అక్కడ నా పికప్ పాయింట్. నాకేమంటే నేను మెట్రో ఎక్కేటప్పుడు ప్లస్ ఇప్పుడు దిగేటప్పుడు ఎక్కువ వర్షం లేదు. బట్ మెట్రోలో ఉన్నప్పుడు చూసినా కదా మొత్తము రోడ్స్ మొత్తము ఓవర్ఫ్లో అయిపోయింది. చూడండి, ఒక బ్యాగ్ చేతిలో, ఇంకోటి వెనకాల. ఈ ల్యాప్టాప్ కూడా నేను ఇంటికి రిటర్న్ తీసుకెళ్తున్నా. యాక్చువల్గా ఇది అంతా ల్యాగ్ అవుతుంది, అందుకోసం రిటర్న్ ఇచ్చేస్తా. ఎడిటింగ్ సరిగ్గా అవ్వట్లేదు ల్యాప్టాప్లో. బస్ దగ్గరికి వచ్చేసాను. ఇదిగోండి, ఇది నార్మల్. ఫస్ట్ ఇది వ్యాన్. ఇది మమ్మల్ని ఫస్ట్ సిటీ బయట వరకు తీసుకెళ్తాయి, ఎందుకంటే పెద్ద బస్సెస్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతాయి కదా. ఫస్ట్ సిటీ బయట వరకు తీసుకెళ్తే దాని తర్వాత మేము బస్ ఎక్స్చేంజ్ చేస్తాం. ఇది కాదు బస్సు, అంటే ఇంకా రాలేదు మా మినీ వ్యాన్. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి కొంచెంసేపు. వర్షం పడుతుంది, బట్ నేను ఈ 3 కవర్లో ఉన్నా. ఓకే, అందుకోసం నా మీద పడట్లేదు డ్రాప్ టిప్స్. ज्यादा 20 मिनट रुको, मैं जाके उधर ना जो क्या बोलता उधर कुछ बोलो उसको, ठीक है? दिलाने का हमको भी आता, दिलाने का फायदा नहीं है। मालूम नहीं है तो पूछना भैया, ये बता रहा गलती किधर आना वैसा पूछना। क्या पूछना भैया, जो लोकेशन है वहाँ पे जाके खड़े होते हैं। वो ऑफिस वाला लगाया, वहाँ पे कैसे आ जाते हैं? ऑफिस वाला लगाया, वो मैं नहीं लगाया, ठीक है? मेरा मैं क्या करूँ, आप जो है उसके पास आते ना। वो नहीं आए तो ऑफिस में जाके पूछना भाई ऐसा गलती बता रहा। फिर मेरा कहने क्या बोला, मैं आप कहने कैसा आना वो बात करना मेरे पास। वो डायरेक्शन में राग बता रहा बोले तो मैं क्या करता। ये बारिश में कैसे आते बोलो, वैसे जो लोकेशन लगाते हैं वो लोग आते हैं। सब लोग कैसे है, वो लोग कैसे है फिर जो जिनको नहीं पता रहता नहीं, मैं नहीं पता रहे तो मैं है। नंबर दिया ना आपको, मेरा सेंड किया ना, कॉल किया ना। आप नहीं सेंड किए, मैं ड्राइवर को कॉल करके ड्राइवर का ना एक बार मैसेज में देखो, सब लोग आता है नंबर मेरा।
గైస్ నేను ఇంటికి వచ్చేసాను నైట్, మళ్ళీ వ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఆ గొడవ అయింది కదా. గొడవ తర్వాత మళ్ళీ మేము ఆ మినీ వ్యాన్ నుంచి మళ్ళీ మెయిన్ బస్కి చేంజ్ చేసినాం బస్ని. సో దాని తర్వాత నేను బ్లాగ్ తీయలేదు ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. ఛార్జింగ్ పెట్టుకుందామంటే ప్లగ్ కూడా లేదు బస్లో, అందుకోసమని నేను ఇక బ్లాగ్ కంటిన్యూ చేయలేదు కదా. నైట్ ఇంటికి వచ్చిన మధ్యాహ్నం నుంచి లంచ్ కూడా చేయలేదు. సో ఇలాంటి ఇంటికి రాగానే మమ్మీ నాకు డిన్నర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచింది, అది తినేసి పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు లేచాను, హెడ్ బాత్ చేసిన. నిన్న ఆ రెయిన్ వాటర్ వల్ల హెయిర్స్ కొంచెం ఖరాబ్ అయినాయి, అందుకోసం మళ్ళీ హెయిర్ వాష్ చేసుకున్నా. సో ఇంటికి వస్తే చేసేది ఏం ప్రాఫిట్, మంచి మిడిల్ ప్లస్ మంచి ఫుడ్ దొరుకుతుంది. మెయిన్ నా రీజన్ ఇంటికి రావడం అంటే ఫుడ్ వల్లనే. మంచి ఫుడ్ తినచ్చు ఇంటికి అని చెప్పేసి, ఇంటికి వస్తే మంచి ఫుడ్ తినచ్చు అని చెప్పేసి వచ్చిన. చాలా డేస్ అయింది ఆ హాస్టల్ ఫుడ్ తిని బోర్ కొట్టేసి, అందుకోసం ఇంటికి వచ్చాను. సో ఇంకా నైట్ ఏం జరిగిందని చెప్పన్నా, ఒక నిమిషం. బ్యాక్గ్రౌండ్ మంచి లేదు, ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది కావచ్చు. నైట్ ఏం జరిగిందంటే మెయిన్ డ్రైవర్ మిస్టేకే. అతను సరిగ్గా బిహేవ్ చేయలేదు కస్టమర్తో, ఐ మీన్ ప్యాసింజర్తో. ఆయన ద వే హీ వాజ్ టాకింగ్, ద వే హీ వాజ్ లివింగ్ వాజ్ నాట్ గుడ్. అండ్ కంపెనీ మిస్టేక్ కాదు, అతను మాట్లాడే విధానం అసలు బాగాలేదు. ఏమైందంటే స్టార్టింగ్లో నేను మీకు ఈ క్లిప్ పెట్టాను కదా, దానికన్నా ముందు ఆయన ఫోన్ కాల్లో ఆమెతోనే సరిగ్గా బిహేవ్ చేయలేదు. ఏమైందంటే ఆ అక్క ఎవరున్నారో ఆమె డైరెక్షన్స్ యాప్లో చూపించిన డైరెక్షన్స్ అక్కడికి వచ్చింది. సో రాగానే ఆమె డ్రైవర్ కాల్ చేసింది, ఇక్కడ ఉన్నా అని చెప్పేసి. ఆ డ్రైవర్ ఏమో సరిగ్గా మాట్లాడలేదు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి రావాలి అని చెప్పేసి. సో అలా మాట్లాడడం వల్ల ప్యాసింజర్ కోపం వచ్చింది అక్కడికి. దానివల్ల గొడవ కొంచెం పెద్దగా అయిపోయింది, సీరియస్ అయిపోయింది. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఆయన కొంచెం తగ్గిండు, గట్టి అరవలేదు. అది జరిగింది. ఇప్పుడైతే నాకు తెలిసి వ్లాగ్ కొంచెం లైక్ షార్ట్గానే ఉంది వ్లాగ్. సో ఐ హోప్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ నేను కొంచెం లాంగ్గా తీద్దామని ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఈ వ్లాగ్లో ఏమైతే నచ్చిందో ఏం నచ్చిందో ప్లీజ్ కమెంట్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.